హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి February 8 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ చూస్తే కనుక వికాసిత్ గావ్ పథకం ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన స్కీమ్. ఈ స్కీమ్ ఏంటంటే గ్రామాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు. అంటే రోడ్ కనెక్టివిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, విద్యుత్ అట్లాంటి సదుపాయాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. పథకం పేరు వికాసిత్ గావ్. ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. సో ఈ పథకం కొరకు 5 సంవత్సరాలకు 5,000 కోట్ల బడ్జెట్ అనేది ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలకి 5,000 కోట్ల బడ్జెట్ అనేది ఈ పథకం కొరకు ఇవ్వడం జరిగింది. సో ఈ స్కీమ్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే మాగి కోర్దా జిల్లాలోని జాంకి అనే ప్రాంతంలో ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సీఎం వచ్చేసి మోహన్ చరణ్ ఒడిశా యొక్క సీఎం. సో వికాసిత్ గావ్ పథకం ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఒడిశా స్టేట్కి సంబంధించింది. దేని కొరకు అంటే గ్రామాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ వచ్చేసి స్వావలంబిని అనే కార్యక్రమాన్ని MSDE మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ ఇద్దరు కలిసి ప్రారంభించారు ఈ స్వావలంబిని అనే కార్యక్రమాన్ని. సో ఇది ఎవరికి ఉద్దేశించిందంటే ఈశాన్య ప్రాంతాల్లోని మహిళలకి సొంత వ్యాపారాల కొరకు వీళ్ళు వ్యాపార రంగంలో స్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారం ఎలా చేయాలనే స్కిల్స్, నెక్స్ట్ ఆర్థికంగా సహాయం కూడా అందిస్తారు. ఈ స్కీమ్ కింద స్వావలంబిని అనే ప్రోగ్రాం కింద మహిళలకు సొంత వ్యాపారాలు నిర్వహించడం కొరకు స్కిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో స్కిల్స్ని నేర్పించడం అండ్ ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. సో ఇది ఏ రాష్ట్రాల్లో స్టార్ట్ చేశారంటే అస్సాం, మేఘాలయ, మిజోరం ఈశాన్య ప్రాంతంలోని మహిళలకి. ఎప్పుడంటే February 7, 2025 ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే MSDE మంత్రిత్వ శాఖ అండ్ నీతి ఆయోగ్ ఇద్దరు కలిసి ఈ స్వావలంబిని అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో స్వావలంబిని వచ్చేసి మహిళలకు సొంత వ్యాపారాల కొరకు వ్యాపారంలో సహాయం అంటే స్కిల్స్ నేర్పిస్తుంది అండ్ ఆర్థికంగా సహాయం అనేది చేస్తుంది. సో గుర్తుంచుకోండి ఏ స్టేట్లో దీన్ని స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అనేది. నెక్స్ట్ వచ్చేసి IVF ప్రక్రియ ద్వారా మొట్టమొదటి కంగారు పిండాలని అభివృద్ధి చేయడం జరిగింది. IVF ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా IVF ద్వారా కంగారు పిండాలని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటే క్వీన్లాండ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన క్వీన్లాండ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా IVF ద్వారా కంగారు పిండాలని అభివృద్ధి చేశారు వీళ్ళు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న జాతులను పరిరక్షించే ఉద్దేశంగా వీళ్ళు IVF ద్వారా మళ్ళీ పునరుత్పత్తి అనేది సాధించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ మార్సుపియల్ జాతుల పరిరక్షణ, కంగారుకు సంబంధించినటువంటి ఒక జాతి మార్సుపియల్ జాతుల పరిరక్షణ అండ్ ఇంకా కొన్ని అంటే కొలాస్, టాస్మానియన్ డెవిల్స్, నార్థన్ హెయిరీనోస్ వొంబాట్స్, లీడ్ బీటర్స్ పోసమ్స్ ఇవన్నీ వచ్చేసి కంగారుకు సంబంధించిన కొన్ని జాతులు. వీటి యొక్క పునరుత్పత్తిని అభివృద్ధి చేయాలని, అంతరించిపోతున్నాయి కాబట్టి వీటి యొక్క పునరుత్పత్తి IVF ద్వారా అభివృద్ధి చేయాలని ఈ అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? క్వీన్లాండ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు. IVF ద్వారా మొట్టమొదటిసారిగా కంగారు పిండాలని అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. IVF అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి చాంగ్ E8 లూనార్ మిషన్లో పాకిస్తాన్ పాల్గొంటుంది. చాంగ్ E8 లూనార్ మిషన్ ఇది ఏ దేశానికి సంబంధించిందంటే చైనాకి సంబంధించింది. స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ 2028లో నిర్వహించబోయే ఈ చాంగ్ E8 మిషన్లో పాకిస్తాన్ అనేది భాగస్వామ్యం అయ్యింది. పాకిస్తాన్ దేశం చైనాతో భాగస్వామ్యం అవ్వడం జరిగింది. సో దీన్ని ఏంటంటే చంద్ర అన్వేషణలో ఈ చాంగ్ E8 లూనార్ మిషన్ పాల్గొంటుంది, చంద్రునిపై అన్వేషణ కొరకు. సో దీంట్లో పాకిస్తాన్ అనేది భాగస్వామ్యం అవ్వడం జరిగింది. చాంగ్ E8 లూనార్ మిషన్లో పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి ప్రమేయం అన్నమాట. చంద్ర అన్వేషణలో పాకిస్తాన్ యొక్క మొదటి ప్రమేయం ఇది గుర్తుంచుకోండి. చాంగ్ E8 లూనార్ మిషన్లో ఏ దేశం భాగస్వామ్యం అయింది? చైనాతో. అంటే పాకిస్తాన్ భాగస్వామ్యం అయ్యింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి లార్డ్ బుద్ధ ట్రినిషన్ ట్రై సర్వీసెస్ ఎక్స్పెడిషన్. ఇదేంటంటే ఒక ఇంటర్నేషనల్ బౌద్ధ సమాఖ్యకు సంబంధించిన భారత్, నేపాల్, శ్రీలంకకు సంబంధించినటువంటి సాయుధ దళాలు దీంట్లో పాల్గొంటాయి. భారత్, నేపాల్, శ్రీలంకకు సంబంధించిన సాయుధ దళాలు ట్రై సర్వీసెస్ అంటే గుర్తుంచుకోండి ఈ 3 దేశాలకు సంబంధించిన సాయుధ దళాలు. ఇది బౌద్ధ సమాఖ్యకు సంబంధించిన సాయుధ దళాలు ఇందులో పాల్గొంటాయి. ఇందులో ఏంటంటే మోటార్ సైకిల్ యాత్రని
చేపడుతున్నారన్నమాట. ఎక్కడి నుంచి అంటే నేపాల్లోని లుంబిని ప్రాంతం నుంచి శ్రీలంకలోని గాలే ప్రాంతం వరకు మోటార్ సైకిల్ యాత్రని ఈ 3 దేశాలకు సంబంధించిన సాయుధ దళాలు పాల్గొంటాయి, యాత్రని చేపడుతున్నారు. సో ఈ యాత్రలో భాగంగా బౌద్ధ వారసత్వ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ నేపాల్ నుంచి శ్రీలంక వరకు, సో ఆ టోటల్గా ఆ ప్రదేశాలన్నింటినీ కవర్ చేయడం జరుగుతుంది. లార్డ్ బుద్ధ ట్రినేషన్ ట్రై సర్వీసెస్ ఎక్స్పెడిషన్. సో గుర్తుంచుకోండి, ఏ దేశాలు? భారత్, నేపాల్, శ్రీలంకకు సంబంధించినటువంటి సాయుధ దళాలు మోటార్ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాయి. ఎక్కడి నుంచి అంటే నేపాల్ నుంచి శ్రీలంకకి వరకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జాతీయ నమూనా సర్వే సంస్థ యొక్క 75వ వార్షికోత్సవ దినోత్సవాన్ని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఫిబ్రవరి 8న జరుపుకోవడం జరిగింది. 75వ వార్షికోత్సవం. సో ఎప్పుడు ఇది స్టార్ట్ చేశారంటే ఈ సంస్థని 1915 ఈ సంస్థ అనేది స్థాపించబడింది. సో 75వ వార్షికోత్సవాన్ని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. భారత ప్రభుత్వాల గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఈ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరిగింది న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో. ఏ రోజున అంటే ఫిబ్రవరి 7న. గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి యూనిసెఫ్ జాతీయ రోడ్ మ్యాప్ని ఆవిష్కరించింది. ఇది ఎందుకంటే పిల్లల యొక్క రోడ్డు భద్రత కోసం, అంటే చాలామంది పిల్లలు రోడ్డు పైన మరణించడం జరుగుతుంది కదా, సో వారి యొక్క భద్రత కోసం యూనిసెఫ్ జాతీయ రోడ్ మ్యాప్ని ఆవిష్కరించడం జరిగింది. మరణాలను తగ్గించడం మరియు యువకులు ఎవరైతే ఉంటారో వారికి సురక్షితమైన రోడ్ మ్యాప్స్ని అందించడం దీని యొక్క లక్ష్యం. యూనిసెఫ్ జాతీయ రోడ్ మ్యాప్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భారతదేశం 100 గిగావాట్ల సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని సాధించడం జరిగింది. 100 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని సాధించింది. సౌర విద్యుత్లో 100 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని భారతదేశం సాధించింది. సో ఇది పునరుత్పాదక ఇంధన ప్రయాణంలో ఒక మైలురాయిగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే శిలాజ ఇంధనాలను తగ్గించి వాడకాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులని మనం వాడకాన్ని పెంచడంలో ఇదొక లక్ష్యాన్ని సాధించినట్టు చెప్పుకోవడం జరుగుతుంది. 100 గిగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం జరిగింది భారత్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. ఉత్తర భారతదేశంలో గుర్తుంచుకొని మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఎక్కడ స్థాపించారంటే హిమాచల్ ప్రదేశ్లో స్థాపించారు. ఇది ఎక్కడ అంటే చండీగఢ్ సమీపంలోని నలాగఢ్లోని పారిశ్రామిక బెల్ట్లో దబోటాలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఉత్తర భారతదేశంలో దీన్ని స్థాపించారు. 1 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ని స్థాపించడం జరిగింది. దీనికోసం అయిన ఖర్చు ఎంత అంటే 9.04 కోట్ల ఖర్చు అనేది అవ్వడం జరిగింది. 9.04 crores అనేది దీనికి ఈ ప్రాజెక్ట్ యొక్క వ్యయం అన్నమాట. సో ఏ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయంటే హిమాచల్ ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఈ 2 సంస్థలు అభివృద్ధి చేశాయి దీన్ని. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.